అయితే నిన్న అసెంబ్లీలో జరిగింది కదా అంటే నాకు ప్రజలకు కొంత చాలా ఈజియెస్ట్గా అర్థమయ్యేలాగా నాకున్న డౌట్లు కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం మీరు ఒక డయాగ్రామ్ రూపంలో ఇవ్వాలి. ఒక లిఫ్ట్తో అయిపోయే పని తుమ్మిడిహేటి దగ్గర కట్టేసి ఒక లిఫ్ట్ తోటి అయిపోయే పనికి అనవసరంగా 3 లిఫ్టులు పెట్టి లిఫ్ట్లు కేవలం కమిషన్ కోసమే పెట్టినన్నారు. నిజంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి ఒక లిఫ్ట్ తోటి సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి మీరు అంటే తుమ్మిడిహెట్టి దగ్గర సాధ్యం కాకపోతే అంటే ఆల్రెడీ మీరు ఓపికతో ఉండాలి, ఎందుకంటే డయాగ్రామ్ కాబట్టి. ఫస్ట్ ఏంటంటే ఇది ఇది తుమ్మిడిహెట్టి అమ్మ, ఇది టిహెచ్ అని పెడదాం. తుమ్మిడిహెట్టి. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర ఇట్లా బ్యారేజ్ కట్టాలంటే దేని మీద కట్టాలి? ఇటు వేణుగంగ డబ్ల్యూజీ అని పెడతా. వేణుగంగ నది ఇది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీకెళ్ళి వస్తుంది. ఇది వచ్చేసి ఇది వార్దా, డబ్ల్యూ పెడతా. వార్దా, వేణుగంగ, ఈ రెండింటి మీద బ్యారేజ్ కట్టాలి. ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాలేదు, ఎందుకంటే ఇదంతా కూడా చాపరాలు. చాపరాలు అనేది వన్యముగ సంరక్షణ కేంద్రం. అదంతా చాలా పెద్దది. అయితే ఇక్కడ ఈ నదిని ఆనుకొని ఉంటుంది, ఈ నదిని ఆనుకొని ఉంటుంది. ఈ రెండు కలిసినాక ప్రాణహిత, ఇది ఈ రెండు కలిసినాక ఇది ప్రాణహిత. అయితే ఇక్కడ మనము మా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదన పెట్టిన బ్యారేజ్ దాని హైట్ ఎంత అంటే ప్లస్ 152 మీటర్స్. ఈ మీటర్ల హైట్లో కడితే మనకు 5.6 టీఎంసీ స్టోరేజ్ ఉంటుంది. 5.6 టీఎంసీ ఉంటుంది. అయితే ఫస్ట్లో రిటైర్డ్ ఇంజనీర్స్ బోయినపల్లి వెంకటరామారావు గారు, అప్పుడున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రభాకర్ లాంటి వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు. మన కింద నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కదా బ్యారేజ్లు కట్టడానికి, కనీసం పైనుంచి అన్న గ్రావిటీతో తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టింది గ్రావిటీ ప్రాజెక్టే. అయితే ఎక్కడి నుంచి గ్రావిటీ? ఈ 152 మీటర్స్ హైట్ నుంచి ఇక్కడ ఒక బ్యారేజ్ కడతారు కదా, ఈ బ్యారేజ్ నుంచి ఏం చేశారంటే ఇట్లా గ్రావిటీతోనే, ఇది 152 మీటర్స్ ఎత్తున గ్రావిటీ కెనాల్, గ్రావిటీ. ఓకే, ఈ గ్రావిటీ కాలువను డైరెక్ట్గా ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుందమ్మా. ఇది ఎల్లంపల్లి వైపీ అని రాస్తా. ఇది ఎంత ఉంటుంది? 148లో ఉంటుంది ఎల్లంపల్లి. అయితే ఇది 152, ఇది 148. గ్రావిటీతో రావచ్చు కదా? రావచ్చు. ఇంకా 4 ఫీట్ తక్కువనే ఉన్నది. ఇంకా కావాలంటే బెడ్ లెవెల్ వచ్చి 140 ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పడేయచ్చు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే తవ్వుకుంటూ వచ్చిందమ్మా, 10,000 కోట్లు పెట్టారు. ఈ 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే దీనికి ఒప్పుకున్నది. టీఆర్ఎస్ మొదటి మేనిఫెస్టో రాసిన దానిలో నేను కమిటీ సభ్యుని, 2014 ఎన్నికల ప్రణాళిక. అందులో మేము రాసాం, ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టికి జాతీయ గుర్తింపు ఇస్తాం ప్రాణహిత చేవెళ్ళకని, తీసుకొస్తామని రాసాం. దానికోసము అదివరకు 5,000 కోట్లు ఖర్చు అయితే కేసీఆర్ గారు వచ్చినాక ఇంకో 6,000 కోట్ల పనులు కూడా అయినాయి. ఎందుకంటే విత్ గుడ్ ఫెయిత్, మనమేం వెంటనే మార్చాలనుకోలేదు మేడిగడ్డకు. అయితే ఇట్లా అనుకున్నాక ఇది తవ్వుకుంటూ పోయింది కదా, ఇడి పోయినాక సింగరేణి వల్ల అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయమ్మా, ఇవన్నీ ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. ఎల్లంపల్లికును దీని మధ్యలో బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులకి వెళ్ళి తీయరాదు. అందుకని ఏం చేశారు, ఇక్కడ ఒక లిఫ్టు, ఇక్కడ ఒక లిఫ్టు, 2 లిఫ్ట్లు అవసరం. ఇది లిఫ్ట్ 1, ఇది లిఫ్ట్ 2. మరి ఒక్కటే అని అంటాడు ఎందుకు రేవంత్ రెడ్డి? అది కూడా మీరు ఇప్పుడు చెప్పాలి. ఒక్క లిఫ్టే సరిపోయేది, ఇన్ని లిఫ్ట్లు అవసరం లేదు అని అంటున్నారు. ఏ బేస్ మీద మాట్లాడినరు? అయితే అంటే చాలా రోజులు ఈ 2 లిఫ్ట్లు అవసరమనే ఆ రిపోర్ట్ ఏదైతున్నదో మరుగున పడిపోయిండే. మేము కూడా ఒక లిఫ్టే అని చెప్పాం రేవంత్ రెడ్డి చెప్పినట్టు. కానీ చాలా రోజుల తర్వాత అది దొరికింది, ఒక లిఫ్ట్ కాదు 2 లిఫ్ట్లు. ఎందుకంటే ఈ కోల్ మైన్స్ వచ్చినాయి కాబట్టి, ఈ మధ్యలో ఉన్నది కాబట్టి 2 లిఫ్ట్లు కావాలి. అయితే ఇంకొకటి, అసలే 2 లిఫ్ట్లు కావాలంటే 3వ లిఫ్ట్ అవసరమైంది. ఇప్పుడు 3వ లిఫ్ట్ ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, ప్లస్ 148 ఎత్తులనే మీరు కట్టుకోండి, ఇంతకంటే ఎక్కువ కట్టొద్దు అన్నారు. ఈ 148 నుంచి ప్లస్ 152లో కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువలు 152లో ఉన్నాయి. ఇది మరి ఇక్కడికి నీళ్ళు పోవాలంటే ఇంకో 4 మీటర్స్ లిఫ్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 మీటర్స్. అంటే ఇది ఒక లిఫ్ట్, అది ఒక లిఫ్ట్, అదొక లిఫ్ట్, 3 లిఫ్ట్లు అయినాయి. 3 లిఫ్ట్లు అయితే మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి? ఈ 148 దగ్గర రిజర్వాయర్ ఎంత ఉంటుంది తెలుసా? జస్ట్ 1.8 టీఎంసీ. ఇక్కడనేమో 5.6 టీఎంసీ.
152 దగ్గర 152 148 దగ్గర 1.8 అంటే తగ్గుతుంది కదా, తగ్గుతుంది. అవును, తగ్గుతుంది. ఈ 1.8 దగ్గర మనకు ఇంజనీర్లు స్టడీ చేశారు ఎన్ని నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం అంటే. ఇక్కడ సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే ఇక్కడ మీకున్నాయి 165 టీఎంసీ, ఏది తుమ్మిడాటి దగ్గర. ఆ 165లో -63 ఇది అప్పర్ స్టేటు. ఇక మీకు మిగిలేదన్నీ 102 టీఎంసీ. ఈ 102 టీఎంసీలో ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు స్టోర్ చేసుకోవాలంటే రిజర్వాయర్ చిన్నగా ఉంది, జంప్ అయిపోతా ఉంటాయి. వరద అంతా మనకు వచ్చేది ఒక 60 నుంచి, ప్రాణహితల వరద 60 నుంచి 90 రోజులే, అది కూడా తుమ్మిడేట్లే పైన. కాబట్టి ఈ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ఎత్తిపోసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీకు దొరికేది ఓన్లీ 44 టీఎంసీ అని చెప్పారు. అంటే రిమైనింగ్ వెళ్ళిపోతాయి 44 టీఎంసీ. కాబట్టి 44 టీఎంసీ దేని సరిపోతాయి మనకు? ఈ ఎల్లంపల్లి నుంచి ఎట్టడిపోతాయో చెప్తా. ఫస్ట్ 30 టీఎంసీ హైదరాబాద్ తాగునీటి కోసం, ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మనకు అదే దిక్కు, వేరే లేదుగా. తర్వాత 16 టీఎంసీలు ఎన్టీపీసీ రామగుండం, తర్వాత ఇండస్ట్రియల్ అవసరాలు. తర్వాత 10 టీఎంసీలు మిషన్ భగీరథ గ్రామాలలో నీళ్లు, ఎక్కడి నుంచి ఆసిఫాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా 56 అవుతుంది. ఇక్కడ ఇవి 56 పోతాయి. ఇక్కడ 56 లేవు కదా, ఓన్లీ 44 ఉన్నాయి. అంటే ఇందాక ఈ 102 ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంచుకోలేము. 102 వచ్చినట్టు ఆగా వెళ్ళిపోతా ఉంటాయి. రిజర్వాయర్ పెద్దగా ఉంటేనో ఇప్పుడు 5.6 టీఎంసీ రిజర్వాయర్ ఉంటే మనకు వీలవుతుంది. ఈ 1.8 ఉంటే మనకు వీలు కాదు, అన్ని నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి వీలు కాదు. అయితే సార్ ఏం ఆలోచించిందంటే ఆల్టర్నేట్ సైడ్ చూడమని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది. మీకు ఇక్కడ నీళ్లు మీరు తీసుకుపోలేరు, ఆల్టర్నేట్ తీసుకుపోవాలని చెప్పారు. ఆల్టర్నేట్ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇవన్నీ తీసేద్దాం, అన్ని ఎరేంజ్ చేయండి మొత్తం. ఆల్టర్నేట్ తీసుకుపోవాలన్నప్పుడు ఇక్కడ ఇది తుమ్మిడిహట్టి కదా, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రాణహిత ఇట్లా వస్తుంది. ప్రాణహిత ఇట్లా వచ్చి ఇది గోదావరి, ఈ గోదావరి ఇట్లా పోతా ఉంటుంది. ఇక్కడ మనకు కన్నెపల్లి పంప్ హౌస్, ఈ కన్నెపల్లి కంటది, ఇది సంగమం కింద. ఇది కాళేశ్వరం, ఇది ప్రాణహిత, ఇది గోదావరి. ఈ రెండు కలిసిన కాడ కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కింద కన్నెపల్లి ఇక్కడ కలిసిన దగ్గర పెట్టారు. కలిసిన తర్వాత ఇక్కడ కింద కన్నెపల్లి పంప్ హౌస్. ఇక్కడ బ్యారేజ్ ఏమి ఉండదు. ఇక్కడ నీళ్లు 98.5 మీటర్ల దగ్గర నీళ్లు మనం ఎత్తిపోసుకోవడానికి వీలవుతుంది. 98.5 మీటర్స్. మేడిగడ్డ ఎక్కడ అంటే ఇట్లా పోయిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ ఉంటుంది. ఇది మేడిగడ్డ సైజ్ ఎంత? +100 మీటర్స్ ఎత్తున మేడిగడ్డ ఉంటుంది. ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ స్టేటు. ముంపు గురి కాకుండా నది లెవెల్లోనే ఇక్కడ నీళ్ళు ఆపారు. ఇక్కడ నుంచి ఏమైతే అంటే నీళ్ళు ఇక్కడ కన్నెపల్లికి వస్తాయి. కన్నెపల్లి నుంచి ఇట్లా కొంత లిఫ్ట్, కొంత గ్రావిటీ, ఇవి ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి గోదావరిలో. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అన్నారం ఉంటుంది. ఇది అన్నారం. ఈ అన్నారంలో పోస్తే ఇక్కడ దాకా పోతాయి. ఇక్కడ పోయినాక ఏముంటుంది? ఇక్కడ సుందిల్లా ఉంటుంది. ఈ సుందిల్లో పడ్డ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుంది. ఇదంతా గోదావరిగా, ఇది గోదావరి. ఇట్లా సుందిల్లా ఎల్లంపల్లి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి ఇండ్ల పడతాయి, ఇండ్లకి వెళ్ళి మళ్ళీ ఇండ్లకు లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత అమ్మ ఇక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ ప్రాజెక్టే. కేసీఆర్ చేసింది ఇంతవరకే, ఇంతవరకు. పాత దాని నుంచి కూడా మీకు ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి వస్తాయి కదా, అదే తుమ్మిడిహట్టి నుంచి డైరెక్ట్ వచ్చేది ఇట్లా. అవును, అయితే అదే చెప్తున్నారు. మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైతే లెవెల్స్ చూసుకున్నారు 152 నుంచి 148, ఇంకా 143 అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎల్లంపల్లిలో పడేయచ్చు, గోదావరిలో పడేయచ్చు. కానీ బొగ్గు గనులు అడ్డం రావడంతో 2 లిఫ్ట్లు అవసరమైనాయి. ఇక్కడ 152లో కాలువలు తీశారు. ఆ కాలువలు వేస్ట్ కావద్దని 10,000 కోట్లు పెట్టాం కదా, అందుకని కింద రిజర్వాయర్ తప్పనిసరి కావాలి మనకు అన్నప్పుడు 148లో అవుతుంది. అంటే మళ్ళీ 4 మీటర్లు లిఫ్ట్ చేయాలి. 3 లిఫ్ట్లు అవుతున్నాయి. 3 లిఫ్ట్లు అయితే మనకు వచ్చేది 44 టీఎంసీలు.
అదే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే 283 టీఎంసీలు ఉన్నాయి ఇక్కడ. అందులో మనకు తీసేస్తే 221 వస్తే అలా కూడా మిగతా ఇలా ఓన్లీ 63 పై రాష్ట్రాల వాటా, రిమైనింగ్ 221 ఉంటాయి. 60 220 ఉంటాయి అనుకోండి, 220 టీఎంసీలు దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి ఏది ఇక్కడ 3 లిఫ్ట్లే అవసరం, అక్కడ 3 లిఫ్ట్లే అవసరం. సరే డన్, బాగుంది కదా, ఇది అర్థమైంది. ఇది ఇంకోటి కేసీఆర్ పెంచింది ఇది ఒక్కటేనమ్మా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కవిత గారు అవినీతి అన్నారు కదా, అవును. అంతకుముందే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 2007లో టెండర్స్ పెట్టి అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇచ్చి మెగా వాళ్ళకు నవయుగ వాళ్ళకు అందరికీ ఆయనే వర్క్స్ ఇచ్చాడు. అలా కేసీఆర్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు పనులు కూడా మొదలుపెట్టారు. అవి రద్దు చేయగలుగుతారా? చేస్తే కోర్టుకు పోతారు కదా వాళ్ళు. కోదండరాం లాంటి వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడతారు. ఏమనంటే ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ కేసీఆర్ ఇవ్వలే, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి పెంచాడు. అయితే లిఫ్ట్లు పెంచి ఇప్పుడు కమిషన్ మెయిన్ నిన్న మాట్లాడిన పాయింట్లో కూడా లిఫ్ట్లు పెంచింది కేవలం కమిషన్ల కోసమే అని మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేను ఏమంటున్నా, లిఫ్ట్లు ఇక్కడైనా 3, ఇక్కడైనా 3. కొత్తగా ఏం పెంచండి కేసీఆర్? అప్పుడు సెంట్రల్ డబ్బులు పెట్టి నిధులు పెట్టేది కదా, అయిపోయేదానికి సెంట్రల్ ఇయ్యనన్నది కదా, సెంట్రల్ ఇయ్యనని చెప్పింది. అసలు అది స్కీమే ఎత్తేసారు, జాతీయ ప్రాజెక్ట్ స్కీమ్. సరే దాన్ని ఎందుకు మరి వాళ్ళు ఇప్పుడు మిగతాది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 9 గంటల దగ్గర చేస్తామన్నారు కదా, మరి వాళ్ళకు కూడా సమయం ఉంది. ఎప్పుడు వాళ్ళు 2007 నుంచి 2014 దాకా కేంద్రంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పృథ్వీరాజ్ చౌహాన్, ఇక్కడ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికి చేయలేకపోయిందనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? రాజశేఖర రెడ్డికి నీళ్ళు చేయడం ఇష్టం లేదు. ఒక్కనాడు మహారాష్ట్ర ఒక్కనాడు పోలేదు మహారాష్ట్రకు, ఒక్కనాడు సోనియా గాంధీ దగ్గర పోయి మీరు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడని చెప్పలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి మాట్లాడినా మహారాష్ట్ర సీఎం వినేవాడు, ఎందుకంటే ఢిల్లీలో రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ పొజిషన్. ఆయనకి ఏంటంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు, ఆ పేరుతోని ప్రాజెక్టులు కట్టాలి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి, ఇక్కడ బ్యారేజ్ ఉండదు, చేవెల దగ్గర కాలువలు తవ్వాలి. 2007లో అనుకున్నారు కదా, 7 అంటే 14 దాకా ఉంది. ఏది 7 సంవత్సరాల టైం ఉండే, 7 సంవత్సరాల టైం ఉంటే ఈ పీరియడ్ లో ఎందుకు తుమ్మిడి హెట్టును ఎందుకు ఇది చేయలేకపోయినరు? ఒక్క ఉత్తరం రాయలే, ఒక్కనాడు పోలేదు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశాడు, జూన్ 23న వేండు. కేసీఆర్ గారు మొదటి బర్త్డే అక్కడ పోయి జరుపుకున్నాడు. దెన్ అయితే ఇంకొక డౌట్ కూడా ఇప్పుడు కనుక ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఒకటి నన్ను చెప్పండి. ఇప్పుడు ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి కదా, చాలా మంది రేవంత్ రెడ్డి ఏమంటారు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అంటారు. అవును. ఇప్పుడు ఇక్కడ ఇది మేడిగడ్డ, అవును, ఇది కన్నెపల్లి, కన్నెపల్లి నుంచి పంపింగ్ చేస్తారు ఎక్కడికి, అన్నారంకి, అన్నారం నుంచి మళ్ళీ సుందిల్ల, ఇది రెండో పంపింగ్. ఇక్కడి ఇక్కడికి, ఇక్కడి మళ్ళీ ఎల్లంపల్లికి వైపీ, అంతే కదా. ఇదే కొత్త కట్టింది. ఇది మొత్తం ఎంత ఖర్చు అయింది తెలుసా? 1,00,000 కోట్లు గంగలో కలిసి అన్నాడు కదా. అంటే మేడిగడ్డల 8 బ్లాకులలో 7వ బ్లాక్ ఒక్కటే దెబ్బతిన్నది. అంటే పియర్స్ 2 కావచ్చు, బ్లాక్ మొత్తం డిస్టర్బ్ అయింది. దీనికి అయినా ఖర్చు ఎంత తెలుసా? ఈ బ్లాక్ మొత్తం 250 కోట్లు. ఈయన 1,00,000 కోట్లు అని చెప్తున్నాడు కదా. మేడిగడ్డ పియర్ కుంగడం వల్ల అయిన ఖర్చు నష్టము 250 కోట్లు. ఇది కూడా 2025 దాకా ఎల్ఎన్టీకి మెయింటెనెన్స్ బాధ్యత ఉన్నది, వాళ్ళే పే చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే ఇప్పుడు పే చేస్తారు, కట్టండి మీరు, దాన్ని ఇప్పి మళ్ళీ కట్టండి అంటే కట్టేస్తారు. 4 monthsలో కట్టేస్తారు. పోనీ అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా, అప్పుడు కూడా ఇది కాకపోతే ఇది పనికిరాదు అనేది అప్పుడు చెప్పొచ్చు కదా. లేదు, ఆయనకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు కదా, గోదావరి డెల్టా పోవాలి కదా నీళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మిస్తున్నారు కదా ఏదో జరిగిందని. నేను ఏమంటున్నామ్మా, మేడిగడ్డ నేనైతే పేల్చిననే అనుకుంటున్నా. అంటే 1% కాదు, 2% కాదు, 1000% మేడిగడ్డను పేల్చినని నేను అనుకుంటున్నా. ఆధారాలు కూడా నేను పేపర్లలో ఇచ్చిన పేల్చినని చెప్పడానికి. మేడిగడ్డ ఎవరికి అవసరం? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే తెలంగాణకు అవసరం, మేడిగడ్డ ధ్వంసం అయితే గోదావరి డెల్టాకు అవసరం. మనోళ్ళు చాలామంది ఏమంటారంటే తెలంగాణ వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా బనకచెర్ల కోసం కాదు. 2019లో ఎప్పుడైతే నవంబర్లో మేడిగడ్డ గేట్లు వేశారో ఆనాటి నుంచి 2023 అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ గేట్లన్నీ తీసేదాకా అది కుంగిపోయి తన్లాడింది గోదావరి డెల్టా.
గోదావరి డెల్టాలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే నాట్లకు నీళ్లు ఉండేవి మొదటి పంటకు. ఏది వర్షాకాల పంట అంటాం కదా. ఎవరికి? గోదావరి ఉభయ గోదావరి జిల్లాలలో 13 లక్షల ఎకరాలకు నాట్లకు నీళ్లు ఉండేవి. ఎందుకంటే వరద వచ్చేదే ప్రాణహిత నుంచి, కొంత ఇంద్రావతి నుంచి వస్తుంది, కానీ దేవాలయాల దగ్గర మనం లిఫ్ట్ చేసుకుంటాం. ఇంకా రేపు సీతారామ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఖమ్మం జిల్లాకు కూడా అక్కడి నుంచి ఎత్తుకుంటాం మనం. వాళ్ళకి ఉండకూడదు. అందుకే 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో 500 కిలోమీటర్లు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కానీ చెక్ డ్యామ్ కానీ లేకుండా చేశారు. అన్ని నీళ్లు పోతూ ఉంటే. అయితే ఇప్పుడు ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి. ఆ రైతుల ఇంట్రెస్ట్ కోసం ఏం చేశాడు, సరే మేడిగడ్డను ఎవరు పేల్చిండ్రు అనేది నేను చెప్పాను, కానీ పేల్చారు. ఇప్పుడు ఏంటంటే పోలవరం కట్టి స్టోరేజ్ అందులో పెంచుకున్నాక డెల్టాకు సరిపోయే నీళ్ళని అందులో ఆపుకున్నాక అప్పుడు మేడిగడ్డ రిపేర్ చేస్తారు. లేదా మేడిగడ్డను ఇచ్చంపల్లి కట్టి శాశ్వతంగా జల సమాధి చేస్తారు. ఇక్కడ ఈడ మేడిగడ్డ కదా, ఈడ మేడిగడ్డ, ఇక్కడ ఇచ్చంపల్లి కడుతున్నారు. ఈ మధ్యలో ఇంద్రావతి నది వచ్చి కలుస్తుంది. ఇది ఇంద్రావతి నది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఛత్తీస్గఢ్ నుంచి, మన మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇంద్రావతి నది కలిసిన తర్వాత ఇక్కడ ఇచ్చంపల్లి ఇది కట్టద్దని మనం అన్నాం. ఎందుకన్నాం అంటే ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కు నీళ్ళని తీసుకుపోదాం అని చెప్పి నాగార్జున సాగర్ ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీళ్ళని తీసుకుపోయి ఇక్కడ నుంచి బనకచెర్ల నుంచి కావేరి, అంటే మధ్యలో చాలా ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు ప్లాను, వెదిర శ్రీరామ్ ప్లాను, నరేంద్ర మోడీ గారి ప్లాన్. అయితే మనమేమంటున్నాం అంటే ఇక్కడ ఇచ్చంపల్లి కడితే ఈ మేడిగడ్డ మునిగిపోతుంది కంప్లీట్గా. ఈ మేడిగడ్డ మొత్తం జల సమాధి అవుతుంది. దీనిలో ఇవన్నీ నీళ్ళు అవుతాయి. ఎందుకంటే ఇచ్చంపల్లి ఇక్కడ స్టోరేజ్ చేసి మునిగిపోతుంది. ఏం చేసైనా మేడిగడ్డను ధ్వంసం చేయాలి. ఇది వాళ్ళ కార్యక్రమం. సరే, మీరు ఒక మాట ఇంకోటి 3 బ్యారేజీలకైనా ఖర్చు ఎంతో తెలుసా? ఒక పియర్ మునిగిపోయింది 250 కోట్లు. మొత్తము జిఎస్టీ తీసేస్తే 7,000 కోట్లు. ఏది 3 బ్యారేజీలకు ఖర్చు. కేసీఆర్ అదనంగా చేసింది ఏంటి? ఇదే. రాజశేఖర రెడ్డి ఉన్నా ఈ పెరిగిన కాస్ట్ అంతా కలిపితే 2 లక్షల కోట్లే. ఇది ఇప్పుడు కవిత గారికి నా సమాధానం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఇప్పుడు ఈ 660 పేజీలలో అసలు అవినీతి జరిగింది అనేది ఉందా అందులో? ఒకసారి ఇది ఎరేజ్ చేయండి. ఒక్క ముక్క లేదు. కాళేశ్వరము మీద 3 నేను చూశాను. రాత్రి అంతా 4 అయిందమ్మా తెల్లారంగా. మొత్తం చదివాను. ఎందుకంటే నా పేరే లేదు కదా అలా. నేను పోయినా ఒక్కసారి కాదు 3 సార్లు పోయినా. పేరు లేదు అసలు. నేను మాట్లాడింది లేదు. ఆయనకి ఏది కావాలనో అది తీసుకున్నాడు. ఏరుకుంటాం కదా ఏది కావాలనో. ఆయన కలుపు మొక్కలు నేర్చుకున్నాడు. వరినంతా ధ్వంసం చేసి కలుపు నేర్చుకున్నాడు ఆయన. సరే ఏదన్నా కానీ ఇక్కడ మనం ఏంటంటే కాళేశ్వరంలో ఈ అవినీతి మీద కొంచెం మాట్లాడదాం. అదే నేను అనేది. ఫస్ట్ ఏంటంటే ఇది కొంచెం స్టోరీ చెప్తా. వైఎస్ఆర్ అన్నప్పుడు 12,60,000 ఎకరాలకే ఫస్ట్ చేవెళ్ళ అంటే ప్రాణహిత ప్రాజెక్టు. ఇది ఓన్లీ ప్రాణహిత ప్రాజెక్టు. ఇది ఎప్పుడు 2007. సబితా ఇంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉండేది. అక్కడ చెల్లెమ్మ అని అనేవాడు మినిస్టర్ కూడా ఉండేది. ఆమె పోయి రిక్వెస్ట్ చేసింది, మీరు ఇక్కడ హైదరాబాద్ దాకా నీళ్ళు తీసుకొస్తాను, మాకు వేరే ప్రాజెక్టులు లేవు, మాకు నీళ్ళు లేవు, మా రంగారెడ్డి జిల్లాకు కూడా తీసుకొస్తే బాగుంటుంది, మా చేవేళ్ళకు కూడా తీసుకొస్తే బాగుంటుంది అంటే దీనికి ఏం చేశాడు? 16,40,000 ఎకరాలు చేశాడు. దీన్ని 12,60,000 చేసి 2008లో ఇంకొక ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? 38,500 కోట్లు. ఇందులో మనకి ఎంత పెరిగింది? ఇంచుమించు 4 లక్షల ఎకరాలు. 4 కూడా కాదు, 3,80,000 ఎకరాలే పెరిగింది. 3,80,000 పెరిగిన తర్వాత దీని వ్యయం కూడా పెరిగింది. దీని వ్యయం ఎంత పెరిగింది? 2007ది 17,000 కోట్లు. అక్కడ నుంచి 38,500 కోట్లు. అంటే డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. ఇక్కడ పెరిగిన ఆయకట్టు ఎంత? 4 లక్షల లోపే. క్లోజ్ టు 4 లక్షలు. కేసీఆర్ ఎంత పెంచాడు? 37 లక్షల ఎకరాలు. అంటే ఇంక్లూడింగ్ స్టెబిలైజర్స్ అన్ని కలిపి ఇప్పుడు ఎంత కావాలి? అసలు యాక్చువల్ 45 లక్షల ఎకరాలు. అంటే దాని మీద కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా పెట్టాడు ఆయన. చెన్నూరు బాల్కసుమని అడిగితే 1,40,000 ఎకరాలు పెట్టాడు. అంటే ఇవన్నీ కలిపితే 45 లక్షల ఎకరాలు. పోనీ 37 ఇది తీసేద్దాం, ఇది ఒకటి తీసేయండి. ఇప్పుడు మనకు 37 లక్షల ఎకరాలకు
ఎంత ఎంత పెరిగినట్టమ్మా? అంటే ఇప్పుడు ఇక్కడ 4 లక్షల ఎకరాలు పెంచితేనే డబుల్ అయింది, డబుల్ కంటే ఎక్కువైంది. మరి ఇది ఎంత కావాలి? ఎక్కడ 16,40,000 ఎకరాలు, ఎక్కడ 37 లక్షల ఎకరాలు, ఇంకా 20 లక్షల ఎకరాలు పెరిగింది. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు కావాలి ఒకటి. ఇక్కడ 1 ఇయర్నే పెరిగింది. ఇక్కడ ఎంత, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 8 ఏళ్ళు, 8 ఇయర్స్. ఎందుకంటే 2016 లెక్క నేను చెప్పేది. 2016లో ఏమి చేయకుండా కేసీఆర్ 8 ఏళ్లలో స్టీల్ రేటు, సిమెంట్ రేటు, కంకర, ఇసుక అన్నిటికీ పెరిగినాయి, లేబర్ ఛార్జీలు పెరిగినాయి. కాబట్టి ఇక్కడ 1 ఇయర్కే డబుల్ అయింది కదా. ఇక్కడ ఏమి చేయకుండా, ఆయకట్టు కూడా పెంచకుండా ఈ 38,000ను 80,000 కోట్లు చేయొచ్చు. అవినీతి కనుక కేసీఆర్ పాల్పడదలుచుకుంటే ఇక్కడ 1 ఇయర్కు డబుల్ అయింది, 4 లక్షల ఎకరాలు పెరిగితే. ఏమి చేయకుండా కూడా 80,000 కోట్లు చేయొచ్చు ఆయన. బట్ ఆయన 80,000 కోట్లు చేశాడు. కానీ ఏమేమి పెంచాడు ఇక్కడ రాస్తాను నేను, ఇది తీసేయండి. ఆయన ఏమేమి పెంచాడు తెలుసా? ఫస్ట్ ఏంటంటే 14 టీఎంసీలో స్టోరేజ్ ఉండే. స్టోరేజ్ దీనికి సిడబ్ల్యూసీ ఏమన్నదంటే, మీకు నీళ్ళని ఆపుకునే రిజర్వాయర్లే లేవు, 160 టీఎంసీలు ఎక్కడ పోసుకుంటారు 90 రోజులలో అని చెప్పింది. చెప్తే రిజర్వాయర్లు పెంచుకోండి, లేకపోతే మేము అప్రూవల్ ఇవ్వమన్నారు. కేసీఆర్ ఎంత పెంచిండమ్మా? 141 టీఎంసీ. ఈ మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాథ్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉండే 1 టీఎంసీ. తర్వాత 141 టీఎంసీ పెంచాడు. 141 టీఎంసీ అంటే 10 టైమ్స్ పెరిగిందమ్మా. 10 టైమ్స్ పెరిగినప్పుడు ఖర్చు పెరగాలి కదా 10 టైమ్స్. తర్వాత ల్యాండ్ అక్విజిషన్, రిజర్వాయర్స్ 15 రిజర్వాయర్లు కట్టాడు. అదివరకు ఎంత ఉండేనమ్మా? చిన్న చిన్న కుంటల చెరువులు ఉండే, ఒకటి కూడా డెడికేటెడ్ 15 రిజర్వాయర్లు కట్టాడు. తర్వాత అదివరకు సొరంగాలు అది 1.8 డయా ఉండేది సొరంగం. ఇది 2 మీటర్ 10 మీటర్ అంటే 1.8 9 చిల్లర ఉండేనమ్మా. ఇది 10 చేశాడు డయా. అంటే సొరంగం ఖర్చు పెరిగింది. సొరంగాలు 203 కిలోమీటర్లు. వాటి కైవారం పెరిగింది బాగా. మూడోది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. అప్పుడు 1,50,000 ఎకర్ చేశారు లెక్క, ఎవరు? రాజశేఖర రెడ్డి. ఇదంతా అయింది తెలుసా? 11 lakhs అయింది. అంటే మళ్ళీ 10 టైమ్స్ పెరిగింది ల్యాండ్ అక్విజిషన్. ఇవన్నీ పెరిగినాయి. అంటే సారు ఏం చేయకుండా 80,000 కోట్లు చేయొచ్చు. ఇవన్నీ పెరిగినాయి కూడా అన్ఇంక్లూడింగ్ ఇవన్నీ. వీటితో పాటుగా 139 మెగావాట్ పంపులు, బాహుబలి పంపులు. అదివరకు 40 మెగావాట్లు, అదివరకు 40 మెగావాట్లు. అంటే వీటన్నిటికీ వటికనైతే అంటే ఇన్ని పెంచాడు. తర్వాత ఆయకట్టు 1640 నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచాడు. అంటే ఇవన్నీ పెరుగుతూనే కదా 80,000 కోట్లు అయింది. నేనేమంటున్నా, ఆడ కేసీఆర్ కాక ఇంకా ఏ ముఖ్యమంత్రి ఉన్నా సింపుల్గా 80,000 కోట్లు చేసేవాడు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పాలనలో 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కాడ నుంచి 2014 దాకా కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్ పెరిగింది. 100 టైమ్స్.